నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన స్వామివారి పడి పూజ. మారేడుమిల్లి మండలం గృహ నిర్మాణ శాఖ అధికారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జన్మన్ గృహాల ప్రారంభ కార్యక్రమం. యానం సుభద్రనగర్ గ్రామంలో స్థానిక నాయకులు వ్యాపారవేత్త మేడిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన. రంజితను హత్య చేసిన మానవ మృగానికి కఠిన శిక్ష విధించాలి. విద్యార్థి దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో భారీ ప్రదర్శన. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం సత్యనారాయణ స్వామివారి పడి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ సత్యనారాయణ స్వామి దీక్షాపరులందరూ ఈ పూజా కార్యక్రమం నందు పాల్గొని దిగ్విజయం చేశారు. కార్యక్రమంలో శ్రీ సత్యదీక్షాపరులు సత్యదేవుని నామ సంకీర్తనతో రత్నగిరి పుణ్యక్షేత్రం మారుమ్రోగింది. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, దేవస్థానం ఉన్నతాధికారులు, వేద పండితులు, అర్చకులు, వ్రత పురోహితులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు. అన్నప్రసాద పథకంలో పలహారాలు తీసుకోవాలి. తర్వాత తెల్లవారుజామున 4:30 గంటల కల్లా మీకు వ్రతాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ అందరూ కూడా అభిషేకం పూర్తయి గట్టిగా అనాలండి, ఏకకంఠంతో అనాలి. బ్రహ్మరూపనే విష్ణు రూపనే అభిషేక ప్రియనే మధ్వాభిషేక ప్రియనే శర్కరాభిషేక ప్రియనే. మారేడుమిల్లి మండలం గృహ నిర్మాణ శాఖ అధికారి ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జన్మన్ గృహాల ప్రారంభ కార్యక్రమం నిర్మించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా ఎంపీపీ లలిత కుమారి, జడ్పీటీసీ బాలాజీ బాబు, మండల టీడీపీ అధ్యక్షుడు జి శేషకుమార్ హాజరయ్యారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాల వారికి గృహాలు నిర్మించివ్వడంలో మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నాయన్నారు. కార్యక్రమం పేదల పాలిట ఓ వరమన్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఎవరైనా లబ్ధారులు ఉంటే సచివాలయాల్లో ఆన్లైన్ చేసుకోవాలన్నారు. జడ్పీటీసీ గారికి, నెక్స్ట్ ఎండిఓ గారికి, వైస్ ఎంపీపీ గారికి, కూటమి నాయకులు, మండల అధ్యక్షులు శేషు గారికి అందరికీ నమస్కారం అండి. ముందు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయవలసిందిగా మన సర్పంచ్ గారిని కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి జన్మ నక్షత్రం మక కాండవడం వల్ల ఈ రోజు దీక్ష విరమణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించి అభిషేకాది కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అభిషేకం అనంతరం స్వామివారికి సత్యదీక్షాపరులు సత్యముడిని చూపించి మూల విరమణ కార్యక్రమాన్ని వార్షిక కళ్యాణ వేదిక వద్ద రామాలయం పక్కనే ఉన్న మండపం నందు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, భక్తులు పాల్గొన్నారు.
యానం సుభద్రనగర్ గ్రామంలో స్థానిక నాయకులు వ్యాపారవేత్త మేడిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో 3వ వార్షిక కార్తీక వన సమారాధన కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గోవిందు, బేబీ సరోజ, మేడిశెట్టి మణికంఠ, శ్యామల, స్వాతిక, కముజు, గోపాలకృష్ణ, లక్ష్మి, కముజు ఆనంద్, ఈశ్వర్, దేవిక దంపతులు ఉసిరి చెట్టు వద్ద పూజలు నిర్వహించి వన సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుభద్రనగర్ మహిళా భజన బృందం పలు భక్తి గీతాలను ఆలపించి భజనలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు ఈ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొని భోజనాలు చేశారు. కార్యక్రమంలో గుత్తుల రామారావు, SRMT మూర్తి, కర్నిడి ఈశ్వరరావు, రమ్య, సైకిల్ షాప్ శ్రీను, గ్రామ పెద్దలు, పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్యాకెట్లు 4 ప్యాకెట్లు ఇచ్చినది ఇది ఇప్పుడు ఆనంద ఫోటోలు తీసుకుని ఇక్కడ ఖాళీ వద్దురా తర్వాత చేస్తాను అలాగే వచ్చేది అప్పుడే అర్థం అంటే గత 3 సంవత్సరాలు మట్టింది ఇక్కడ అన్నదానం విసిరి చెట్టుగడ్డ భోజనాలు ఏర్పాటు చేస్తున్నామండి. అందరూ బాగుండాలని
ఈ సంవత్సరం కొంత ఎక్కువ పెంచి 3వ సంవత్సరం అనేది ఒక భజన కార్యక్రమం ఎందుకు పెట్టుకుని పూజ జరిపించామండి. గ్రామ ప్రజలని బంధువులను అందరూ పిలిపించి మేము శుభకార్యక్రమం జరిపిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతున్న బాలిక సిర్రా రంజితను క్రూరంగా హత్య చేసిన నిందితుడు పెయ్యల వీర వెంకట శ్రీనివాస్ కు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రామచంద్రాపురం పట్టణంలో భారీ ప్రదర్శన జరిగింది. ఈ నెల 4వ తేదీన చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా విద్యార్థి వర్గాలను తీవ్రంగా కలిచివేస్తుంది. చిన్నారి రంజితను ఇంటి వద్దే ఉంచి కొట్టి చున్నీతో మెడ బిగించి చంపి ఆపై ఫ్యాన్ కురివేసి హత్యను ఆత్మహత్యగా కనిపించే విధంగా ప్రయత్నం చేసిన నిందితుడి క్రూరత్వం మనుష్యత్వానికి సిగ్గుపడేలా చేసింది. ప్రదర్శనకు ముందు సిర్రా రంజిత కుటుంబ సభ్యులు సిర్రా సునీత, సిర్రా రాజు, సిర్రా సురేష్ మరియు ప్రజా సంఘాల నాయకులు రంజితకు నివాళులర్పించారు. గడిచిన 7 రోజుల్లో పోలీస్ యంత్రాంగం అయితే ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, వెంటనే ఒక నిందితుడిని నిందితుడిగానో అతను అరెస్ట్ చేయడం, లోపల పెట్టడం జరిగింది. కానీ ఈ కేసులో మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం తరఫున మేము కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి ఈ డివిజన్కి సంబంధించిన ఈ రామచంద్రపురం డివిజన్లో ఇప్పటివరకు ఎన్ని చిన్నపిల్లల మీద హత్యలు, అత్యాచారాలు జరిగాయి? ఎందుకు ఈ డివిజన్లోనే జరుగుతున్నాయి? ఒక చిన్నపిల్లని చంపడానికి మనస్తత్వం ఎలా వచ్చింది? మీరు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే ఇట్లాంటి సంఘటనలు ఎందుకు ఈ డివిజన్లో జరుగుతున్నాయి? అరికట్టలేని పరిస్థితుల్లో మీరు ఎందుకున్నారు? పోలీసులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక నేరం జరిగిన తర్వాత ఆ నేరం మళ్ళీ జరగకుండా ఉండాలంటే కఠినంగా వ్యవహరించిన యంత్రాంగం, ప్రధానమైన యంత్రాంగం పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థే మౌనంగా ఉంటే ఇలాంటి నేరాలు మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. మరి ఈ డివిజన్లో ఎందుకు పునరావృతం అవుతున్నాయి? దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇక రెవెన్యూ డివిజన్, ఇక రెవెన్యూ యంత్రాంగం ఏదైతే ఉందో, రెవెన్యూ యంత్రాంగం కానీ లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ, జ్యుడిషియల్ యంత్రాంగం కానీ ఎవరైనా సరే ఆ బాధిత కుటుంబాన్ని ఎందుకు మీరు ఇప్పుడు పరామర్శించలేదు? అలాగే ఈ డివిజన్లో ఉన్న, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వైసీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, సిపిఐ, సిపిఎంలు కానీ, ఇతర రాజకీయ పార్టీలు ఆ కుటుంబాన్ని కానీ, ఆ గ్రామాన్ని ఎందుకు మీరు ఈ సంఘటన ఖండించడానికి మీకు టైం లేదా? దయచేసి ఈ సంఘటన మీరు బాధ్యులు కాదా? అంటే సంఘటన మీరు ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే సంఘటన ఖండించడానికి ముందుకు వస్తారా? తేల్చుకోవాల్సిందో మీరే అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బాధతో ఉన్నాం. బాధతో ఉన్న కుటుంబాలు, బాధతో ఉన్న తల్లి, తండ్రి బాధతో ఉంటే కనీసం మీకు మానవత్వం లేదా అని రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీలని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అంటే ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం ద్వారా ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం కూడా ఈ సంఘటన మీద ఇప్పటికొచ్చి ఒక ప్రకటన కూడా చేయలేకపోయింది. ఈ నియోజకవర్గం సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఆ ప్రాంతానికి, ఆ ఇంటికి ఎందుకు సందర్శించలేదు? అలాగే ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఎందుకు ఓదార్చడానికి మీరు రాలేదు? అలాగే ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏవైతున్నాయో మీరు ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? మీరు నిందితులను కాపాడుతున్నారా, లేకపోతే బాధిత కుటుంబాలకు అండగా నిలబడతారా? రేపు భవిష్యత్తులో తేలబోతుంది అన్న మందకృష్ణ ఆధ్వర్యంలో అవసరమైతే ఈ జిల్లాలో మరొకసారి మేము పర్యటన చేస్తాం. ఈ కేసులో కనుక నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఎవరైనా సరే న్యాయస్థానం ముందు నిలబడడానికి మేము అందరం కూడా న్యాయవాదిగా ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము సూచిస్తూ జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం పట్టణంలో భాష్యం విద్యార్థిని 5వ తరగతి చదువుతున్న సిర్రా రంజిత్ని 4వ తారీఖున మరి పేల శ్రీనివాస్ అనే ఒక మానవ మృగం హత్య చేశాడు. ఈ హత్యని ప్రజా సంఘాలు 4వ తేదీ నుంచి కూడా ఆ కుటుంబం వైపున ఉండి పెద్ద ఎత్తున కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ఆ క్రమంలో కూడా పోలీసు వారు, ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా సహకరించారు. అదేవిధంగా మా ప్రజా సంఘాలుగా మేము కూటమి ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ప్రత్యేక కోర్టు ఏదైతే సిర్రా రంజిత హత్య మీద ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలా, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థుల మీద, బాలికల మీద, మహిళల మీద అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. తక్షణమే కూటమి ప్రభుత్వం ఎవరైతే నిందితులు ఉంటారో నిందితుల్ని
కఠిన శిక్షను ఒక 2 నెలల్లోనే తీసుకోవాలా. దానికి ప్రత్యేక జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ, ప్రత్యేక ప్రాసిక్యూషన్ కానీ, ప్రత్యేక కోర్టులు కానీ అన్ని చట్టాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలా. ఎవరిని కూడా నిందితుల్ని, డబ్బు వాళ్ళని కానీ, ఆధిపత్యం వాళ్ళు కానీ చట్టాల నుంచి బయటకు పోయకుండా చూడాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మళ్ళీ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్షాల పార్టీలతో పెద్ద ఎత్తున రామచంద్రపురం పట్టణాన్ని ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్నది కూటమి ప్రభుత్వమేనని కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు అన్నారు. ప్రతాప్ నగర్ లో ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ద్వారా మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఫౌండేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసు వరహాగిరి, వీర మహిళా స్వయం శక్తి ఉపాధ్యక్షురాలు అడబాల సౌజన్య మాట్లాడారు. ఇంట్లోనే ఉంటూ కుట్టు మిషన్ ద్వారా మహిళలు ఆదాయం ఆర్జించే విధంగా పనిచేయాలన్నారు. దీంతో ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందన్నారు. ఇద్దరు వ్యక్తులు వచ్చి చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ అమ్మగారు కుట్టు మిషన్ తండ్రి గారు మరణిస్తే కేవలం కుట్టు మిషన్ ద్వారా తమని పెంచి పెద్దది చేశారని చెప్పని తాము ఈ రోజు పెద్ద స్థాయికి ఎదిగామని చెప్పి మా అమ్మ యొక్క కష్టం వల్ల మేము పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం. అని మళ్ళీ మేము సమాజానికి తిరిగి ఇవ్వాలి. మా అమ్మ ఏ కుట్టు మిషన్తో అయితే మొదలుపెట్టిందో ఆ కుట్టు మిషన్ మళ్ళీ అందరికీ వాళ్ళని మొదలుపెట్టాం. మా అమ్మ ఒక కుట్టు మిషన్ మొదలుపెట్టి 10 కుట్టు మిషన్లు చేసింది. అలాగన మీరు ఇవాళ ఈ కుట్టు మిషన్ పట్టుకెళ్ళేటువంటి వాళ్ళు ఒక మిషన్ని మొదలుపెట్టినటువంటి జీవితాన్ని 10 కుట్టు మిషన్లు మీరు పెంచుకోవాలి. ఇది 100 కుట్టు మిషన్లు అవ్వాలి. అనేక మందికి జారాలేని పద్ధతిలో వాళ్ళు తలచక్క నాకైతే చాలా ఇన్స్పైర్. సో అలాగే మీరు ఈ చక్కటి కార్యక్రమం నిర్వహిస్తే మీకు అందరికీ కుటుంబ మిషన్ ఇస్తున్నారని చెప్పండి. దీని ఒక జీవనోపాధిగా తీసుకుని దీని ద్వారా నేను ఎదగాలి, నా కుటుంబం ఎదగాలి, నా చుట్టూ కమ్యూనిటీ ఎదగాలి, మా కుటుంబ ఇతరత్ర బంధువులు అందరూ కూడా ఎదగాలని పద్ధతులు మీరు కనుక అనుకుంటే ఆడవాళ్ళు అనుకుంటే సాధించలేని ఏమీ లేదు. అద్భుతమైన విషయాలు సాధించవచ్చు. నిజానికి ఈరోజు మన భారతీయ సమాజం ఇంత చక్కగా ఉంది అని చెప్పండి కేవలం స్త్రీమూర్తుల యొక్క గొప్పదనం అన్నమాట. మగవాళ్ళు కాదు, కేవలం స్త్రీమూర్తుల గొప్పదనం వల్ల మాత్రమే మన సంబంధం చాలా బాగుంది. సో మీ యొక్క ఆర్థికమైన ప్రణాళిక, కుటుంబం పట్ల మీకు ఉన్నటువంటి నిబద్ధత, మీ యొక్క పిల్లల పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమ, భర్త పట్ల ఇతరత్ర అత్తమామల పట్ల మీకు ఉన్నటువంటి గౌరవం, ఇవన్నీ కూడా కారణం మన యొక్క భారతీయ కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడానికి. దీన్ని ఇవాళ చక్కని మిత్రులు మీ అందరినీ ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నాయని, మధురైకి బయలుదేరి అమెరికాలో ఉన్నాయని, కాకిలో మిమ్మల్ని ఎన్నుకుని మీకు ఇటువంటి సాయం చేస్తుంటే భగవంతుడు అనేటువంటి వాళ్ళు ఎక్కడో ఉండరు, దైవం మానవ రూపేనా అంటారు. అనేక మానవ రూపంలో వచ్చి మనకు అందిస్తున్నారు. దీన్ని మీరు వాడుకుని మీరు కుట్టు మిషన్స్ మేము నేర్పిస్తున్నామండి, టైలరింగ్ నేర్పిస్తున్నామండి. మా స్టూడెంట్స్కి ఎస్ఎస్సి ఫౌండేషన్ ద్వారా శ్రీనివాస్ గారు మా స్టూడెంట్స్ అందరికీ ఉచితంగా మిషన్స్ ఇస్తున్నారండి. వాళ్ళకి ఉపాధి కలిగించే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమాన్ని మాకు ఎంపీ గారి ద్వారా ఉదయ్ గారు, తంగెల ఉదయ్ గారి ద్వారా మాకు ప్రారంభించాం సార్. అలాగే తుమ్మల బాబు గారు కూడా వచ్చారు సార్. ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు. శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. ప్రాజెక్ట్ స్కీమ్స్ కింద కొన్ని ఈ ఆర్థికంగా ఉపయోగపడే విధంగా ఉమెన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి మేము వర్క్ చేయడం మొదలుపెట్టాము. అది ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ద్వారా మా మొదటి దీని ద్వారా ప్రతి నెల కూడా లబ్ధిదారులకి మేము కుట్టు మిషన్లను అందించడం జరుగుతుంది. అంతేకాకుండా వివిధ రకమైన కార్యక్రమాల ద్వారా సమాజ సేవ సాంఘికంగా మేము ఉపయోగపడే విధంగా సోషల్ సర్వీస్ ద్వారా ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతో కాకినాడ పట్టణంలో ప్రారంభం చేస్తాము. ఇది ఈ జిల్లా వ్యాప్తంగా కూడా మా సర్వీసులన్నీ కూడా మేము చేస్తాము. దీంట్లో మాకు వీర మహిళ నుంచి సౌజన్య గారి సహకారం చాలా ఉంది. అలాగే బాలభవన్ శారద గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి ప్రతి వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ముఖ్యంగా డాక్టర్ బోస్ అండ్ డాక్టర్ సరోజిని అనే ఇద్దరు దంపతుల ద్వారా ప్రారంభం చేయబడింది. వారికి అమెరికాలో 13 హాస్పిటల్స్, ఒక 3 క్లినిక్స్ కూడా ఉన్నాయి. వాటి ద్వారా వారు సమాజ సేవ చేయాలనే తలంపుతో ఈ ఎస్ఎస్ఏ ఫౌండేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇక మనం
తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు, ప్రజాసేవ భావంతో, క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలో సూర్య కళామందిరం నందు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు, శాసన మండలి సభ్యులు పీరాబత్తుల రాజశేఖర్, నియోజకవర్గ పరిశీలకులు లక్ష్మీనారాయణ, కాకినాడ సిటీ నియోజకవర్గ టౌన్ క్లస్టర్ యూనిట్ డివిజన్ బూత్ కమిటీల చేత ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పరిరక్షించేందుకు ప్రతి కార్యకర్త నిరంతరం కష్టపడడం జరుగుతుందని పేర్కొన్నారు. మీరందరికీ ఆఫీసులు ఉన్నాయి, మీ అందరికీ ఆఫీసులు ఉన్నాయి, ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. అందరికి ఆఫీసులు ఉన్నాయి, అందరికీ కంప్యూటర్లు ఉన్నాయి. అక్కడ ప్రజలకి మీరు ఏం సేవ చేయాలనుకుంటారో ఆ సేవలు మీతో పాటు పనిచేయడానికి తోడుగా అధికారులు కూడా ఉన్నారు. మీరేమనుకున్నారంటే కమిషనరు, హెల్త్ ఆఫీసర్లు అందరూ ఎమ్మెల్యే చెప్తే పనిచేస్తారంటున్నారు. కానీ మీరు చెప్పే మనుషులు కూడా ఉన్నారు. కమిషనర్ ఆఫీస్కి అందరూ వెళ్ళారు. కింద స్థాయిలో మాకున్నటువంటి సచివాలయాలు ఉన్నాయి. రేపు నుంచి మీకు అందరు కూడా సచివాలయాలే మీ ఆఫీసులను పోయి సందర్భంగా తెలియజేస్తున్నా. అక్కడి నుంచి పెన్షన్లు వాళ్ళతో పాటు ఇస్తారు. అక్కడి నుంచి ఏ కార్యక్రమం చేసినా వాళ్ళతో పాటు మీరు కలిసి పనిచేస్తారు. ఈరోజు వారితోనే ప్రతి ఇంటికి వెళ్తారు, వారితోనే ప్రతి కార్యక్రమం చేస్తారు. అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడానికి మీకు కూడా ఆఫీస్కి వచ్చాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది నా ఆలోచన కాదు. ఈరోజు మన పార్టీ ఈరోజు మీకు పెద్ద గౌరవాన్ని ఇచ్చింది. గతంలో పదవులు ఇచ్చేసి ఏదో ఇచ్చారని అనిపించుకోరు, ఏదో పని చేస్తారని అనుకున్నాను. అలా కాదు, పదవితో పాటు గౌరవం పెంచిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవం పెంచింది. రేపు మీరు పనిచేసే విధానంలో ఈరోజు చాలా మందిని అదే ఇందాక కూడా చెప్పాను, కొంతమంది బాగా పనిచేసుకోగలుగుతున్నారు, కొంతమంది చేసుకోలేకపోతున్నారు. అంతే తప్ప ఏం కాదు. మనం కూడా చేసి వాళ్ళకి చేయని కూడా ఒక 2-3 సార్లు చెప్పగలుగుతాం, ఇలా చేసుకో అలా చేసుకోండి. మరీ చేయలేనప్పుడు చేసేవాడికే ప్రోత్సహిస్తాం తప్ప చేయలేని ప్రోత్సహించలేము కాదా మీరు ఆలోచించడానికి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా మనకు పెంచుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం సచివాలయ ఉద్యోగస్తులు కూడా, మీరు వాడి కలిసి పెన్షన్ ఉంటుంది, మీరు వాడి కలిసి ప్రతి పని చేయండి. ఈరోజు పెద్ద గౌరవం పెరుగుతుంది కంపెనీ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి, ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారిని, మన లక్ష్మీనారాయణ గారిని, మన మేరీ గారు, ఇంకా చాలామంది నాయకులు కార్యకర్తలు వచ్చారు, మీరందరూ వచ్చారు. దీన్ని ఒక పండగ వాతావరణం విజయవంతం చేసినటువంటి నాయకుడికి, కార్యకర్తలకు అందరూ కూడా నా తరఫున, మన అధ్యక్షుడు నారా చంద్రబాబు తరఫున, లోకేష్ గారి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున అభినందన తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మతిస్థిమితం లేని అనాథల కోసం మనోబంధు ఫౌండేషన్ సేవలు అందించడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్, రెడ్ క్రాస్ కార్యదర్శి కె శివకుమార్ పేర్కొన్నారు. మానసిక మతిస్థిమితం లేక రోడ్లపై తిరుగుతుండే అనాథలను సంబంధిత ఆసుపత్రులు చేర్పించే కార్యానికి శ్రీకారం చుట్టడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్, రెడ్ క్రాస్ కార్యదర్శి కె శివకుమార్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మనోబంధు ఫౌండేషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మతిస్థిమితం లేని వారిని గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ గుర్తించి సమాచారాన్ని రెడ్ క్రాస్ కు అందించడం జరుగుతుందన్నారు. రెడ్ క్రాస్ ద్వారా మనోబంధు ఫౌండేషన్ కు వారిని అప్పగించడం జరుగుతుందన్నారు. ఈ రోజుని వారి ఆధ్వర్యంలో జరిగిన సిబ్బందితో కలిపి ఇక్కడ మనోబంధు వాల్ పోస్టులని మనం ప్రారంభించడం జరిగింది. మనోబంధు అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలామంది సీనియర్ సిటిజన్స్లో ఆల్జీమర్స్ ఎక్కువగా ఫామ్ అయ్యి తర్వాత వారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, వారి చిరునామా కూడా మర్చిపోయి రోడ్ల వెంబడి ఏదో పిచ్చివాళ్ళలాగా ఏదో తిరుగుతూ ఉంటే వాళ్ళని ప్రజలంతా అసహించుకోవడం తప్పించి వాళ్ళని చేరదీసేటువంటి ప్రయత్నం జరగదు. కాబట్టి ఈ మనోబంధు వారిని చేరదీసి
వారికి శుశ్రూష చేసి వారిని స్వస్థలాలకి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి కార్యక్రమం ఒకటి చేపట్టారు. కాబట్టి దానికి మోరల్ సపోర్టు మన రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున మాకున్నటువంటి అంబులెన్సులు ఉపయోగించి కానీ మాకున్న వాలంటరీ వర్కులు కానీ ఉపయోగించి వాళ్ళందరికీ శుశ్రూష చేసి వారందరినీ వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఈ రోజుని ఇక్కడ డ్రైవ్లో ఇవాళ ఒక ఇద్దరిని డీమార్ట్ దగ్గర ఒకళ్ళని, తర్వాత ఇంకొక ఏరియాలో ఒకటిలో కాకినాడలో ఐడెంటిఫై చేయడం జరిగింది. వారిని చిరునామాలు చెప్పలేకపోతున్నారు కాబట్టి వారికి శుశ్రూష ద్వారా వారి చిరునామాలు ఐడెంటిఫై చేసి వారి కుటుంబ సభ్యులకి అప్పగించడం జరుగుతుంది. మీకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్లో తప్పడిపోయిన ఒక మహిళ శ్రీకాళహస్తిలో దొరికితే 12 సంవత్సరాల తర్వాత వారి కుటుంబ సభ్యులకి అప్పగించడం జరిగింది. ఇలా ఈ ఆర్గనైజేషన్ అలా పెరిగే కొద్దీ ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి మతి సిమితం లేని వ్యక్తులు కానీ ఎవ్వరూ కూడా ఉండరు. వారిని శుశ్రూష చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించే మహత్కార్యాన్ని చేపట్టడానికి మనోబంధు చేపడితే దానికి మారల్ సపోర్ట్గా రెడ్ క్రాస్ సంస్థ చేపడుతుంది. కాబట్టి మీకు తెలుసున్న ఎక్కడైనా మీకు తారసపడినటువంటి ఇటువంటి వ్యక్తులు సమాచారం రెడ్ క్రాస్కి కానీ మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు సచివాలయ సిబ్బందికి కానీ ఇవ్వవలసిందిగా, తద్వారా వారికి వారి స్వస్థలాలకు చేకూర్చేటువంటి ప్రయత్నం చేసేలాగా మనం తోడ్పడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. కాకినాడ సిటీ ప్రజలకు అదేవిధంగా మన కాకినాడ డిస్ట్రిక్టు ప్రజలకు మన మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, మనకు ఒక మనబంధు ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించడం జరిగింది. మనబంధు అనే కార్యక్రమంతో అనే ట్యాగ్ లైన్ తోటి. ఇది రామకృష్ణరాజు గారని భీమవరం ట్రస్ట్ ఒకటి ఉంది, రామకృష్ణరాజు గారి ట్రస్టు. వారి యొక్క సౌజన్యంతో మన ఇక్కడ ఎవరైతే మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క సౌజన్యంతో ఈ మనోబంధు ఫౌండేషన్ అనేది స్థాపించడం జరిగింది. ఇది 2022 నుంచి ఇది స్టార్ట్ చేసి దాదాపు ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, త్రూ అవుట్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాకుండా తెలంగాణ కూడా 2 స్టేట్ల మీద ఎవరైతే మతి స్థిమితం లేకుండా రోడ్ల మీద ఉంటారో, అనారోగ్యకరమైన పరిస్థితుల్లో, తర్వాత అక్కడ వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిసరాలు కానీ ఇవన్నీ కూడా రోడ్ల మీద లేదా రోడ్ల పక్కన అట్లా నివసిస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చి రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకొచ్చి వారికి ట్రీట్మెంట్ కానీ తర్వాత అన్ని సదుపాయాలు కల్పించి మళ్ళీ తిరిగి వాళ్ళు యథాస్థానంలోకి అంటే పూర్వస్థితి అంటే ఏదైతే మతి స్థిమితం లేకుండా ఉన్నారో ఆ స్థితి నుంచి పూర్వపు స్థితి మామూలు స్థితికి తెచ్చే విధంగా చర్యలు తీసుకునే దిశగా ఈ యొక్క మనోబంధు ఫౌండేషన్ వారు పనిచేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా దీంట్లో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు వీరు తెలిపిన సమాచారం ప్రకారంగా మన యొక్క తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల మీద ఇప్పటికీ 341 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మన కాకినాడ సిటీకి సంబంధించి చూసినట్లయితే ఒక 2 మనం ఐడెంటిఫై చేసినట్లుగా ఇప్పుడు మన సిబ్బంది అంటే కాకినాడ మున్సిపల్ సిబ్బంది కానీ తర్వాత రెడ్ క్రాస్ ద్వారా కానీ మనోబంధు ఫౌండేషన్ అఫీషియల్స్ ద్వారా కానీ మనం 2 ఐడెంటిఫై చేసినట్టుగా మా దృష్టికి రాబడింది. వారిద్దరిని కూడా మనం రెస్క్యూ చేసి వాళ్ళని రిహాబిలిటేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని రీయునైట్ కింద మనకు తీసుకురావడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ మనోబంధు ఫౌండేషన్ అనేది 3 విధాలైనటువంటి సౌకర్యాలు 3 విధాలైనటువంటి పనులు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళని రెస్క్యూ చేయడం ఒకటి, వాళ్ళని తీసుకొని రావడము, తర్వాత వాళ్ళని ఒక ప్రదేశంలో పెట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడంతో పాటుగా వాళ్ళు తిరిగి పూర్వపు మళ్ళీ మామూలు స్థాయికి వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో మన సిటీ ప్రజలను కానీ లేకపోతే కాకినాడ జిల్లా ప్రజలను కానీ కోరేది ఏంటంటే, మీ మధ్య అక్కడ మీ పరిసరాల్లో ఎవరైతే ఇలాంటి వాళ్ళు సంచరిస్తూ ఉంటారో లేకపోతే అదే సరైన ఆహారం లేకుండా తర్వాత రోడ్ల పక్కన ఉంటూ మతి స్థిమితం లేకుండా ఎవరైతే ఉంటారో
వాళ్ళందరి వివరాలు వెంటనే ఈ యొక్క ఫౌండేషన్కు తెలియజేసినట్లయితే ఈ ఫౌండేషన్ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కాంటాక్ట్ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి మంచి స్థాయికి తీసుకురావడానికి, పూర్వపు స్థితికి తీసుకురావడానికి చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా మన నగరపాలక సంస్థ తరఫున, అదేవిధంగా రెడ్ క్రాస్ సంస్థ తరఫున తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన సిటీ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, మనకు దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి మన 101 సచివాలయాలు మనకు ఉన్నాయి. ఈ సచివాలయాల పరిధిలో సిబ్బంది కూడా అక్కడ ఈ పని మీద పనిచేస్తారు. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ వాళ్ళని మనం రెస్క్యూ చేసి రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకోబడతాయని ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోలీస్ శాఖ సేవల బలోపేతం కోసం తమ ఎంపీ నిధుల నుంచి 36 లక్షల విలువైన 4 టీయూవీ వాహనాలను కాకినాడ జిల్లా పోలీస్ శాఖకు అందజేశారు. ఈ వాహనాల అందజేత కార్యక్రమం కాకినాడలో ఘనంగా జరిగింది. జిల్లా అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తమ ఎంపీ స్థానిక అభివృద్ధి నిధుల నుంచి మొత్తం 36 లక్షల నిధులను మంజూరు చేశారు. పోలీసు సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకోవడంలో వీటి వల్ల సౌలభ్యం కలుగుతుందని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శాంతి భద్రతా పరిరక్షణ, నేర నిరోధక చర్యలు వేగవంతం అవుతాయని తెలిపారు. Honorable MP Uday sir and other dignitaries on the dais, and good evening to my colleagues and press who have gathered here also. Day in day out police duties lo టైమింగ్ అనేది లేకుండా పొద్దున్న నుంచి రాత్రి దాకా 24 అవర్స్ ఆన్ డ్యూటీ ఉండి రకరకాల చోట్లకి మెన్ కానీ ఆఫీసర్స్ కానీ మూవ్ అవ్వాల్సి వస్తుంది. దీనిలో భాగంగా ఫ్లీట్ వెహికల్స్ అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. ఎక్కడ ఏ కాల్ వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి, అక్కడికి తొందరగా మూవ్ అవ్వాలి. ఇట్లా మూవ్ అవ్వడం కోసం సపోర్ట్ అయ్యేలాగా ఎంపీ సార్ హ్యాస్ బీన్ ట్రైన్ టు గివ్ 4 వెహికల్స్ అండర్ ఎంపీ లాట్ స్కీమ్. ఎంపీ లాట్ స్కీమ్లో ఉన్న ఫండ్స్ నుంచి ఒక 4 వెహికల్స్ సార్ డొనేటెడ్. అందులో కూడా చాలా హై ఎండ్ వెహికల్స్ డొనేట్ చేయడం జరిగింది. మహీంద్రా టీయూవీ వెహికల్స్. ఇవన్నీ మా ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ డ్యూటీస్. ప్రతిరోజున మేము ఫంక్షన్ చేసే డ్యూటీస్ ఏమున్నాయో పబ్లిక్కి సర్వీస్ డెలివరీ కోసం యాక్ట్ చేయడం కోసం వీటిల్లో బాగా హెల్ప్ అవుతాయని, మా వే ఆఫ్ వర్క్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని, విల్ బి మోర్ డెడికేటెడ్ టువర్డ్స్ ద పబ్లిక్ విత్ దిస్ పాజిటివ్ జెస్చర్ ఫ్రమ్ ఎంపీ సార్ అని వి అష్యూర్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన స్వామివారి పడి పూజ. మారేడుమిల్లి మండలం గృహ నిర్మాణ శాఖ అధికారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జన్మన్ గృహాల ప్రారంభ కార్యక్రమం. యానాం సుభద్రనగర్ గ్రామంలో స్థానిక నాయకులు, వ్యాపారవేత్త మేడిశెట్టి గోవింద ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన. రంజితను హత్య చేసిన మానవ మృగానికి కఠిన శిక్ష విధించాలి. విద్యార్థి, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో భారీ ప్రదర్శన. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.